చూడండి, అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి అందరూ తెరవండి. బైబిల్ గ్రంథాలు కీర్తనలు గ్రంథం 44:6 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 6వ వాక్యాన్ని, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. చాలు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. అందరూ చూడండి, 44వ కీర్తన కొరహు కుమారులు రక్షించిన కీర్తన. ఈ కొరాహు ఎవరు అంటే, కొరాహు ఎవరో తెలుసుగా మీకు? అరణ్యములో మోసేకు విరోధంగా మాట్లాడిన వాడు. అతడు మోసేకు విరోధంగా మాట్లాడి శిక్షను అనుభవించాడులే కానీ దేవుని వాత్సల్యముతో, దేవుని కృపతో అతని కుమారులు రక్షణ పొంది దేవునిలో నిలిచి, దావీదు కాలములో, దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో దేవునికి పాటలు పాడడానికి, ప్రభువుకు ఆరాధన చేయడానికి, అంటే దేవుని మందిరంలో పాఠకులుగా, అంటే గాయకులుగా, ఆరాధికులుగా నియమించబడ్డారు వీళ్ళు. హల్లెలూయా. దేవుని మందిరంలో గాయకులుగా, ఆరాధికులుగా కొరాహు కుమారులను దావీదు నియమించాడు. ఆ కొరాహు కుమారులు కొన్ని కీర్తనలను రచించారు, అంటే కొన్ని పాటలను రచించారు. ఆ పాటలను కీర్తనల గ్రంథంలో కొన్నిటిని రాయడం జరిగింది. వారు రచించినటువంటి కీర్తనలు దాదాపుగా 11-12 ఉంటాయని ఒక అంచనా నాకు. 150 కీర్తనలలో ఒక 11 లేకపోతే 14 ఈ మధ్యలో ఉంటాయి. వారు రచించినటువంటి కీర్తనలలో ఈ 44వ కీర్తన ఒకటి. ఈ 44వ కీర్తనలలో వారు ఒక మంచి మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. నేను నా వింటిని నమ్ముకోలేదు, తర్వాత నా కత్తియు నన్ను రక్షింపజాలదు. పూర్వకాలమందు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. పూర్వకాలమందు జరిగిన యుద్ధాలకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు అసలు పొంతనే లేదు. పూర్వకాలమందు యుద్ధాలు ఎలా ఉండేవంటే, సైన్యము రెండు కలిసి, అంటే ఎవరైతే యుద్ధానికి వస్తారో ఆ రాజు యొక్క సైన్యం, ఎవరి మీదికైతే యుద్ధానికి వెళతారో ఆ రాజు యొక్క సైన్యం, రెండు ఎద్దులు పోట్లాడుకునేటట్టుగా ఎదురెదురు పోట్లాడుకునేవాళ్ళు. పూర్వకాలమందు యుద్ధాలు, వాళ్ళ దగ్గర కత్తులు ఉండేవి, వింటీలు, అలాగుననే డాళ్ళు, అలాగుననే వారు యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఒకరితోనొకరు పోట్లాడుకునేవాళ్ళు. కత్తులతో, కత్తులు, కటార్లు, ఇదిగో బాణాలు, వీటన్నిటితో ఒకరితో ఒకరు పోట్లాడుకునేవాళ్ళు. ఇలా జరిగేది, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న యుద్ధాలు గమనించండి, ఇప్పుడు మొత్తం బాంబులు వేసుకోవడాలే. అర్థమవుతుందా? సైన్యము పోరాడేటటువంటి పరిస్థితి లేదు. ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ బాంబులు ఉంటే అతడే మనగాడ అన్నట్టుగా ఈ టైంలో ఉంది. నిజమండి. రష్యా దేశం యొక్క ధైర్యం ఏంటంటే, మేము అణుబాంబులను ఎక్కువగా తయారు చేస్తున్నాం, మా దగ్గర ఎక్కువగా ఉన్నాయి, మాకేం భయము లేదు, మేము ఎవరితోనైనా యుద్ధము చేయగలం, ఎవరితోనైనా పోరాడగలము, ఏదైనా చేయగలం అనేది వాళ్ళ ధైర్యం. అమెరికా దగ్గర కూడా యుద్ధ ఆయుధాలు విస్తారములుగా ఉన్నాయి. అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఆ యుద్ధాయుధములను చూసుకొని మా అంత
గొప్పవాళ్ళు ఎవరు లేరు, మేము ఎవరితోనైనా యుద్ధాన్ని చేయగలం, ఎవరినైనా మట్టి కర్పించగలం అన్నది వాళ్ళ యొక్క ధైర్యం. ఇలాగున ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ బాంబులు ఉంటే వాళ్ళు ధైర్యంగా ఉంటూ ఉన్నారు. అలాగుననే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన భారతదేశంతో పాటు ప్రతి దేశం వాళ్ళు తమ వార్షిక బడ్జెట్లో సైన్యానికి ఎంత, యుద్ధ ఆయుధములకు ఎంత అని బడ్జెట్లో కూడా యుద్ధ ఆయుధముల సమకూర్చుకునే దాని కొరకు కొంత బడ్జెట్ను కేటాయిస్తున్నటువంటి పరిస్థితులండి. హల్లెలూయా. అయితే పూర్వకాలం అందున్న దానిని బట్టి ఇక్కడ ఈ భక్తులు రాశారు, మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మా వింటి, అంటే ఇదొక యుద్ధ ఆయుధం, మా కత్తి మమ్మల్ని రక్షింపజాలదు అని వీళ్ళు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా మా ఆయుధాలు మమ్మల్ని రక్షించట్లేదు, మా బలము మమ్మల్ని రక్షించట్లేదు, నీవే మమ్మల్ని రక్షించే దేవుడవు అని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షించకపోతే మన చుట్టూ ఎన్ని కత్తులున్నా ఆ కత్తులు మనల్ని రక్షింపగలవా? దేవుడు మనల్ని రక్షించకపోతే మన చుట్టూ ఎన్ని బాణములున్నా ఆ బాణములు మనల్ని రక్షిస్తాయా? ఏమండి, దేవుడు రక్షించకపోతే, దేవుడు కాపాడకపోతే మన దగ్గర ఉన్నవేవి మనల్ని రక్షించలేవు. దేవుడు మనల్ని కాపాడాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన కాపాడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర విస్తారమైన తెలివితేటలు ఉన్నాయండి, నేను నా తెలివితేటలతో ఎలాగైనా ఈ భూమి మీద బ్రతికేయగలను అని కొన్నిసార్లు కొంచెం బాగా తెలివిగలిగిన వ్యక్తి అనుకుంటున్నాడు అనుకోండి. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది? సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదవండి ఒకరు. సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదవండి. సామెతలు గ్రంథం 3వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఓకే, సరే, 5-6 వచనాలు చదువుదాం. 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం, తెలివితేటలను గురించి మాట్లాడుకుంటున్నాం. బాగా తెలివి కలిగిన వాడైతే అతని తెలివితేటలే అతన్ని బ్రతికించేస్తాయా? బాగా ఆయుధములు కలిగిన వాడైతే అతని ఆయుధములే అతన్ని రక్షించేస్తాయా? బాగా యుద్ధము చేయగలిగిన వాడైతే అతనిలో ఉన్న ఆ నైపుణ్యమే అతన్ని రక్షించేస్తుందా? బాగా ధనవంతుడైతే అతని ధనమే అతన్ని రక్షిస్తుందా? మంచి అధికారము కలిగిన వాడైతే అతని అధికారమే అతన్ని రక్షించేస్తుందా? ఏమండి, ఇన్ని ప్రశ్నలకు ఒకటే ఆన్సర్, నో 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 నో. బైబిల్ చెప్తుంది నో. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, పూర్తి చేయండి, దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట. అంటే దేవుడు పట్టణాన్ని కాపాడాలి. కావలి కాసేవారు దేవుడు కాపాడకపోతే ఎంతమంది ఉన్నా వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే మనం కొన్నిసార్లు మన డబ్బులతో, మన జ్ఞానంతో, మన బలంతో ఇల్లు కడదాం అనుకుంటాం, కానీ దాంట్లో కూడా దేవుని సహాయం కావాలి మనకి.
దేవుని సహాయము చేత కట్టబడని గృహం అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుని సహాయము లేని జ్ఞానం అది అక్కరకు రాదు, పనికి రాదు. అందుకనే సొలొమోను అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమంతా విడిచిపెట్టు. అంటే అర్థం ఏంటి? ఓరి నాయనా, నేను చాలా జ్ఞానిని, నేను జ్ఞానముతో చెప్తున్నాను, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకుండా నీలో ఉన్న చెడుతనమంతా విడిచిపెట్టి నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా నువ్వు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మన దగ్గర కత్తులుంటే ఆ కత్తుల మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడాలి. మన దగ్గర ధనమే ఉంటే ఆ ధనం మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. మన దగ్గర బలమే ఉంటే మన బలం మీద మనం ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడాలి. మనం ఆరోగ్యవంతులమే, నాకేం డోకా లేదు, నేను చాలా ఆరోగ్యవంతుడిని అనుకొని నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకొని విర్రవీగవద్దు. ఆ ఆరోగ్యానికి దేవుని సహాయం ఉంటే ఇంకొన్నాళ్ళు బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆరోగ్యవంతుడైనా, జ్ఞానవంతుడైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా, యుద్ధశూరుడైనా, ఈ ప్రపంచంలో ఎటువంటి నైపుణ్యాలు కలిగిన వాడైనా ప్రతి ఒక్కొక్కడు దేవుని చేత రక్షింపబడవలసిందే, దేవుని చేత కాపాడబడవలసిందే. ఒక వ్యక్తిని దేవుడు కాపాడకపోతే అతడు కాపాడబడలేడు. ఒక వ్యక్తిని దేవుడు నడిపించకపోతే అతడు నడిపించబడలేడు. ఒక వ్యక్తికి దేవుడు సహాయము చేయకపోతే అతడు సహాయాన్ని పొందలేడు. అందుకనే అన్ని విషయాలలో అన్ని విధాలుగా ఇదిగో ఈ భక్తులు చూడండి, కొరాహు కుమారులు, నా వింటి నన్ను రక్షింప జాలదు, నా కత్తి నన్ను రక్షింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నన్ను రక్షించువాడని తర్వాత వచనాల్లో రాయబడి ఉన్నది. రక్షణ యెహోవాదేనంట. అపోస్తుల కార్యములు 4:12 అనుకుంటా కదా. మరి ఎవని వలనను రక్షణ కలుగదు అని వాక్యం రాయబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి? యేసు తప్ప, యేసయ్య గాక ఈ భూమి మీద మరి ఎవని వలనను రక్షణ కలుగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఉందా అక్క అక్కడ వచనం ఉందా? చూడండి, అందరూ చూడండి. మరి ఎవని వలనను రక్షణ మనం పొందలేం. ఈ నామము వలననే, అంటే యేసయ్య నామము వలననే మనం రక్షణ పొందగలం. చాలు. ఇంకా అక్కడ వెరీ క్లియర్గా ఉంది, ఆకాశము క్రింద భూమికి పైన మనుష్యులలో ఇవ్వబడిన యేసయ్య నామము తప్ప మరి ఏ నామము మనలను రక్షింపజాలదు. మీకు ఇంకొక మాట చెప్పనా? పరలోకానికి చేర్చగలిగిన నామం ఒక్క యేసయ్య నామమే. అవునండి. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునో, అంటే దేవుని ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. దేవుడు అంటే యేసయ్య తప్ప పరలోకానికి తీసుకెళ్ళగలిగిన దమ్ము, అంతటి ధైర్యం, అలాంటి అర్హత కలిగిన వారు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. యేసయ్య ఒక్కడే మనలను పరలోకానికి చేర్చగలడు. మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, అర్థమవుతుందా అండి? ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అంటే తెలుసు కదా. ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఎవరైనా భిక్షగాడు వస్తే అతనికి భిక్షం వేయడం, ఇవన్నీ ధర్మకార్యములు. ఇవి దేవునికి ఇష్టమైనవే. ఈ ధర్మకార్యములతోనే మనం పరలోక రాజ్యానికి చేరం. ఈ ధర్మకార్యములతో పాటు ఇవి దేవునికి ఇష్టమైనవే, వీటితో పాటు యేసయ్య మనకు ఉండాలి. వీటితో పాటు దేవుని కృప, దేవుని సహాయం మన తోడు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలుగుతాం.
యేసు తప్ప వేరే రూట్ లేదు. యేసయ్య ఇంకొక సందర్భంలో అంటాడు, నేనే ద్వారాన్ని అంటాడు. దేనికి ద్వారం? యేసు ప్రభు పరలోకానికి ద్వారం. పరలోకానికి వెళ్ళాలంటే యెరూషలేము చుట్టూ 12 గుమ్మాలు ఉన్నట్లుగా పరలోకం చుట్టూ 12 గుమ్మాలు ఏమండి 12 గుమ్మాలు ఉంటాయని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దూతలు ఉంటారట. ఆ దూతలు ఏం చేస్తారంటే వచ్చుచున్న మన యొక్క ఆ చాప్టర్ మొత్తం, లేకపోతే మన హిస్టరీ మొత్తం ఆ జీవ గ్రంథంలో ఇంకొక గ్రంథం అని ఉంటుంది బైబిల్లో. ఈ 2 గ్రంథాలలో మన చరిత్ర మొత్తం చదువుతారంట. ఆ దూతలు చరిత్ర చదివి ఇతడు పరలోక రాజ్యానికి వెళ్ళుటకు అర్హుడా లేదా అని గమనించి అర్హుడైతే పంపిస్తారట. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును, అది 2వ మరణమని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఆలోచించినా రక్షణ కావాలన్నా యేసయ్య కావాలి, కాపుదల కావాలన్నా యేసయ్య కావాలి, జ్ఞానం కావాలన్నా యేసయ్య కావాలి, అన్నిటిలో ఈ భూమి మీద విజయం కావాలన్నా యేసయ్య కావాలి. టోటల్గా అన్ని పరిస్థితులలో మనకు యేసయ్యే కావాలి. యేసు మాత్రమే మనల్ని రక్షించగలడు, యేసు మాత్రమే మనల్ని బలపరచగలడు. చాలామంది ప్రపంచ చరిత్రలో తమ తెలివితేటలను నమ్ముకొని చెడిపోయిన వారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. తమ బుద్ధిని నమ్ముకొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, తమ యొక్క అధికారాన్ని చూచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుని ప్రేమను బట్టి మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? జేబు నిండా డబ్బులు ఉన్నాయండి, అవేమీ చేయలేవు దేవుని కృప లేకపోతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రైతు 5-6 నెలలు కష్టపడి భూమిలో పంట బాగా పండిస్తాడు. ఆ పండిన పంట ఇంటికి తీసుకొచ్చి దాన్ని అనుభవించడానికి కూడా దేవుని సహాయము కావాలి. ఒక వ్యాపారస్తుడు కష్టపడి వ్యాపారం చేసి డబ్బు ఇంటికి తీసుకొచ్చి బీరువాలో పెడతాడు. బీరువాలో పెట్టిన డబ్బులు తన కుటుంబంతో, తన శరీరంతో అనుభవించడానికి కూడా అతనికి దేవుని కృప కావాలి. ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడి 1వ తారీఖున జీతాన్ని తీసుకుంటాడు. ఆ జీతాన్ని అనుభవించాలన్నా దేవుని సహాయం కావాలి. నాకు దేవుని సహాయం వద్దు, నేను ఏదైనా చేసుకోగలను, నాకు తెలివితేటలున్నాయి, బలం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటే అది దేవుని పిల్లల లక్షణము కాదు అన్న విషయాన్ని మనము గ్రహించి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ భూమి మీద మనకున్న దేనిని మనము నమ్ముకొనకూడదు. ఈ మాటను బలపరుస్తూ కొన్ని వచనాలు ఉన్నాయి. చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. వారు కృంగి నేలపడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఇక్కడ తమ గుర్రాల మీద, తమ రథాల మీద ఆధారపడే వర్గం ఒకరు, దేవుని మీద ఆధారపడే వర్గము ఇంకొకరు. అంటే 2 వర్గాల మనుషులు కనబడుతూ ఉన్నారు. 2 వర్గాల 2 టైప్స్, 2 వర్గాల మనుషులు. ఒకళ్ళేమో తమ గుర్రాల మీద, రథాల మీద, నేను ఇందాక చెప్పినట్టు తమ ఆయుధాల మీద, తమ తెలివితేటల మీద, తమ యొక్క ఆస్తిపాస్తుల మీద, తమ దగ్గర ఉన్న ధనధాన్యాల మీద, వీటి మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇంకొక వర్గం ఓన్లీ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నారు. కింద మీరు 8వ వచనాన్ని చదవండి. ఈ 2 వర్గాలలో ఒక వర్గం నేలను పడిపోయారు, ఒక వర్గం నిలబడ్డారు. నేలపడి ఉన్న వర్గం ఎవరు? గుర్రాలను బట్టి, రథాలను బట్టి, మాకేంటి గుర్రాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు, మాకేంటి రథాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు,
మాకేంటి ఆయుధాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు, మాకేంటి సైన్యం ఉంది అనుకున్న వాళ్ళు అందరూ నేల పడిపోయారు. మాకు ఏమీ లేకపోయినా దేవుడున్నాడు అన్నీ దేవుని మీద ఎవరైతే ఆధారపడ్డారో వారిని దేవుడు చక్కగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు చక్కగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఈ మాటను ఎవరు చెప్తున్నారు? దావీదే చెప్తున్నారు. దావీదు అనుభవం మనకు బాగా తెలిసిన ఒక యుద్ధం ఏంటంటే దావీదు గొల్యాతు యుద్ధం. గుర్తు చేసుకోండి ఒకసారి, దావీదు గొల్యాతు యుద్ధం ఎలాంటిదో. దావీదు బాలుడు, యుద్ధము రానివాడు, ఏమీ తెలియనివాడు, ఆయుధములు కూడా మోయ శక్తి లేనివాడు. కానీ గొల్యాతు ఎలాంటి వాడు? దాదాపు 6 మూరల జానడు మనిషి, బాగా బలవంతుడు, దిట్టంగా ఉన్నాడు, యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు, యుద్ధ ఆయుధాలు చక్కగా వాడగలడు, అలా యుద్ధములో ఆరితేరిన వాడు. వాని మీద యుద్ధానికి వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులలో అందరూ భయపడుతున్నారు. 40 రోజులుగా ఉదయమున ఒకసారి, సాయంకాలమున ఒకసారి ఫిలిష్తీయుల సైన్యములో నుండి గొల్యాతు ముందుకొచ్చి, ఓ ఇశ్రాయేలీయులారా, మీలో దమ్మున్నవాడెవడో నన్ను ఓడించండి, నన్ను ఓడిస్తే, నన్ను చంపేస్తే మేమంతా ఓడిపోయామని ఒప్పుకుంటామని ఫిలిష్తీయులు రోజుకొకసారి ఉదయమున సాయంకాలమున గొల్యాతు వచ్చి సవాలు విసురుతుంటే ఆ సవాలుకు ప్రతిస్పందించే వాళ్ళు ఎవరూ లేక, ముందుకెళ్ళే వాళ్ళు ఎవరూ లేక, గొల్యాతు 1 అడుగు ముందుకేస్తే ఇశ్రాయేలీలు 4 అడుగులు వెనక్కి వేస్తారట. ఇశ్రాయేలీలను దూషిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీల దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు గొల్యాతు. దావీదు వచ్చాడు ఆ టైంలో. అతని మాటలు దావీదుకు నచ్చలా, అతడు దేవుణ్ణి దూషించడం దావీదుకు నచ్చలా, అలాగునే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను దూషించడం దావీదుకు నచ్చలా. నేను వెళ్తాను అతని మీద యుద్ధానికి అని ముందుకొచ్చాడు. అంతకుముందు రాజు ఏం చేశాడో తెలుసా? ఈ గొల్యాతును చంపేవారికి నా రాజ్యంలో సగం ఇస్తాను అన్నాడు, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. గొల్యాతు అంత ధీరుడు, అంత యోధుడు, అతను అంతటి బలమైన పరాక్రమశాలి అతను. అతన్ని ఎవరైతే ఓడిస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, నా రాజ్యంలో సగం ఇస్తాను అతనికి అని ప్రకటించి ఉన్నాడు. అయినా ఊపిరుంటే ఉప్పు కళ్ళమ్ముకొని బ్రతకొచ్చు సౌలో వీళ్ళు అనుకుంటున్నారు. ఊపిరుంటే ఉప్పు కళ్ళమ్ముకొని బ్రతకొచ్చు రాజు, నీ కుమార్తె వద్దు, నీ సగం రాజ్యం వద్దు, వాడితో యుద్ధం చేస్తే గెలవగలమా అని అందరూ భయపడిపోతుంటే దావీదు మాత్రం ముందుకెళ్ళాడు. ఒక వచనం చదువుదామా? దావీదు ఆ టైంలో ఏమంటాడో ఒక మంచి మాట ఉందండి. 17:47 మొదటి సమూయేలు గ్రంథం 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఫిలిష్తీయులతో మాట్లాడుతూ ఉన్నాడు, గొల్యాతుతో మాట్లాడుతూ ఉన్నాడు. మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఓన్లీ కత్తులతోనో లేకపోతే ఈటెలతోనో రక్షించువాడు కాదు. దేవుడు సహాయం చేస్తాడక్క మీకు అని పాస్టర్డైన నేను చెప్పాను అనుకోండి, సేవకుడైన నేను చెప్పాను అనుకోండి, ఏ విధంగా సహాయం చేస్తాడండి? నాకు పొలాలు లేవు, పరదాల వ్యాపారం చేయడానికి పట్టలు లేవు, మిషన్లు తిప్పడానికి మిషన్లు లేవు, ఇంకేదైనా వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బు లేదు, ఎలా సహాయం చేస్తాడు అనే ఆలోచన మీకు రావచ్చు. దేవుడు సహాయం చేయడానికి నీకు పొలాలు ఉండాల్సిన అవసరం లేదు, నీకు స్థలాలు ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే నీకు నువ్వు వ్యాపారం చేయడానికి డబ్బులు విస్తారంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడే మనస్తత్వము, ఆయన యందు విశ్వాసం ఉంచే గుణం నీకుంటే, ఇవేమీ లేకపోయినా నిన్ను ఆశీర్వదించి నిలబెడతాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
కత్తి చేతను, వింటి చేతను, ఈట చేతను, ఆ ఆయుధాల చేతను మాత్రమే రక్షించువాడు కాదు మన దేవుడు. అవి లేకపోయినా రక్షిస్తాడు. యుద్ధము యెహోవాదే. అక్కడ ఎంత మంచి మాట రాయబడి ఉన్నదో చూడండి. యుద్ధము యెహోవాదిరా నాయన. గొల్యాతు విను, నన్ను చూచి బాలుణ్ణి అనుకుంటున్నావు కదా, నన్ను చూచి కర్ర పట్టుకొని వస్తుంటే నువ్వేదో అనుకుంటున్నావు కదా. నేను కాదు నీతో యుద్ధం చేసేది, నా పక్షమున యుద్ధము చేయువాడు యెహోవా. ఈ రోజున ఫిలిష్తీయులైన మిమ్మల్ని ఖచ్చితంగా నా చేతికి అప్పగిస్తాడు నా దేవుడు. తన చేతిలో ఉన్న ఒడిశలలో, తన సంచిలో ఉన్న రాళ్లలో నుండి ఒక రాయిని తీసుకొని చెయ్యి గరగరగరగర అంటే ఒడిశలో పెట్టి చెయ్యి గరగరగరగర తిప్పి కొడితే దెబ్బకు పడిపోయాడు. ఇదంతా దేవుని కార్యం. ఏది ఇప్పుడు కొట్టండి, ఎవరినైనా కరెక్ట్గా నుదుటికి తగిలేటట్టు కొట్టండి. అది దేవుడు చేసిన యుద్ధం. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలన్నింటినీ బట్టి రక్షించాల్సిన వాడు పైన ఉన్నాడు. రక్షించాల్సిన వాడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆయనను పిలిస్తే ఆయన మన హృదయాల్లోనికి వస్తాడు. ఆయన మన హృదయాల్లోనికి వచ్చి మనల్ని, మన కుటుంబాలను సంపూర్ణంగా రక్షిస్తాడు. ఈ మాటలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కావున నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి, మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కీర్తనలు గ్రంథం 33వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం రండి. 33, 16, 17 వచనాలు చదవండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కీర్తనను కూడా దావీదే రచిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఏ రాజును తన బలముతో విజయాన్ని సాధించలేడు, ఏ వీరుడు తన అధిక బలముతో రక్షణను పొందుకోలేడు, తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రాలు పనికిరావు, రక్షించుటకు ఆయుధాలు పనికిరావు, రక్షించుకొనుటకు రథాలు పనికిరావు. మరి ఏం పనికొస్తాయి? మరి ఏం పనికొస్తాయండి? దేవుడే మనకు సహాయకుడును, మనకు కేడెమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే మనల్ని రక్షించుటకు బలవంతుడై ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి చూస్తూ ప్రతి దినం మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. రాత్రి పడుకుంటాం మనం. రాత్రి పడుకునేటప్పుడు మంచం కింద చెప్పులు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది మీలో? గడప దగ్గర గడ్డపార పెట్టేవాళ్ళు ఎంతమంది? ఏమండి? తలగడ దగ్గర బైబిల్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఎవరి జాగ్రత్తలు వాళ్ళకి, ఎవరి జాగ్రత్తలు వాళ్ళకి. కొంతమంది కలలు రాకుండా ఎడమ చెప్పు తల కింద పెట్టుకొని పడుకునే వాళ్ళు ఉంటారు. ఎడమ చెప్పు మరి దారుణం ఇది. అవునండి. చాలామంది దేవుని పిల్లల కుటుంబాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది దేవుని పిల్లలైన మన గృహాల్లో ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఇంక దేవుడిని నమ్మనట్లే కదా. మనం దేవుణ్ణి నమ్మట్లేదు, మేము గడ్డ పలుగును నమ్ముతున్నాం, లేకపోతే పలుగును నమ్ముతున్నాం, మేము దేవుణ్ణి నమ్మట్లేదు, ఇదిగో చెప్పులను నమ్ముకుంటున్నాం, మేము మనల్ని చెప్పులు రక్షిస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా చేస్తే ఇదిగో వీటిని మేము నమ్ముతున్నాం అన్నట్టేగా. రథాలు, గుర్రాలు, ఆయుధాలు ఇవే ఎవరిని రక్షించవంటే ఈ గడ్డ పలుగులు, లేకపోతే గుమ్మడికాయలు, లేకపోతే పటిక బెల్లం, లేకపోతే ఇంకొక రకమైన రేకులు. ఎవరికి ఏది తోచితే అది చెప్తారు, అది తేవడం, ఇంటి మీద గడప ముందు వేలాడదీయడం. ఏమండి? ఇంటికి పరిశుద్ధత ఉండదు, మనసుకి పరిశుద్ధత ఉండదు, దేనికి పరిశుద్ధత ఉండదు. ఇల్లు అపవిత్రంగా ఉంటుంది. ఇంటిలో దేవుడు రావడానికి కూడా దేవునికి ఆటంకాలు ఏమంటాం. హృదయంలో దేవుడు రావడానికి హృదయానికి ఆటంకాలే. ఎక్కడ చూసినా ఆటంకాలే, 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 ఆటంకాలే. మీరు అనుకుంటారేమో అవి రక్షిస్తాయని. ఏ మాత్రమును అవి రక్షింప జాలవు. రక్షించేవాడు నేను ఇందాక చెప్పినట్టుగా
ఆకాశమందున్నాడు. ఆయన ఆకాశం నుండి నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆకాశం నుండి ప్రతి ఒక్కొక్కరిని ఆయన రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయుధాలే రక్షించేవైతే, బలమే రక్షిస్తే, దావీదు బలమును గొలియాతు యొక్క బలమును పోల్చు చూడండి ఒకసారి. దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా? ఏమండి? గొలియాతే బలవంతుడు. దావీదు రాయి విసిరేస్తే అతడు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవాలి, కానీ తప్పించుకొనలేకపోయాడు. దేవుని సహాయం అదే, దేవుని యొక్క కృప అది, దేవుని యొక్క కనికరం అది, దేవుని యొక్క వాత్సల్యం అది. అందుకనే కదా దేవుని ప్రేమతో ఈ రాత్రి కొరాహు కుమారులు రచించినటువంటి ఆ వాక్యాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాం. నేను నా వింటిని నమ్ముకొనను, నా ఖడ్గము నన్ను రక్షింప, నా కత్తి నన్ను రక్షింప జాలదు. వీటిని కాదు నమ్ముకోవాల్సింది. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. యేసును నమ్ముకోవాలి మనం. యేసయ్య నీడలో బ్రతకాలి మనం. యేసయ్య సహాయాన్ని కోరుకోవాలి మనం. యేసయ్య అడుగు జాడలలో బ్రతకాలి మనం. నా దేవా, ఇవేమి నన్ను రక్షింపజాలవయ్యా, నా దేవా ఇవేమి నన్ను విడిపింపజాలవు ప్రభువా. నీవే నన్ను రక్షించే దేవుడవు, నీవే నన్ను కరుణించే దేవుడవు. నా కష్ట పరిస్థితుల నుండి, నా ఇరుకిబ్బందుల నుండి, నా అపజయాల నుండి ప్రభువా, నాకున్న సమస్యల నుండి ప్రభువా, నాకున్న సమస్త విధములైన చికాకులన్నిటి నుండి, చింతలన్నిటి నుండి నీవే నన్ను రక్షింపగలవని రక్షణ కొరకు దేవుని మీద ఆధారపడడం మానేసి దేని మీదనో ఆధారపడడం సరికాదని ఈ రాత్రి కాలమున నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చివరిగా మరొక వచనాన్ని చదివి మనం ముందుకు వెళదాం. జకరియా గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యము. అక్కడ శక్తి చేతనైనను అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. జెరుబ్బాబేలు, అతనికి తోడు యెహోషువ అనబడినటువంటి వీరు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. దేవుని మందిరం అంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు పడగొట్టిన ఆ దేవుని మందిరాన్ని మరలా బాగు చేయడానికి పూనుకుంటున్నటువంటి ఆ టైంలో దేవుడు జెరుబ్బాబేలుతో, అంటే జెరుబ్బాబేలు ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నాడు. జెరుబ్బాబేలు ఆ ప్రాంతానికి ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ జెరుబ్బాబేలు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు కాబట్టి దేవుడు జెరుబ్బాబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబేలు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, మీరు కట్టించబోయే మందిరం నా ఆత్మ చేతనే కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పటిదాకా మనం విన్నటువంటి మాటలన్నిటికీ ఇదొక పెద్ద జవాబు. శక్తి లేకపోతే, బలం లేకపోతే, ఆయుధాలు లేకపోతే ఎలాగండి? దేవుని ఆత్మ ఉన్నాడుగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా, హల్లెలూయా. సహాయము చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా, హల్లెలూయా. నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, హల్లెలూయా. ఆయన సహాయము చేసి మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు.
నా శక్తి చేత చేస్తాను అని అనుకోవద్దు, నా బలము చేతనే ఇది చేస్తానని అనుకోవద్దు. కొన్నిసార్లు నీ శక్తి చేత కాని కార్యాలు, నీ బలము చేత జరగని కార్యాలు దేవుడు తన ఆత్మ చేత జరిగిస్తాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో రక్షింపబడాలి అనుకునే ప్రతి ఒక్కొక్కరు, దేవుని ద్వారా విజయాన్ని సాధించాలనుకునే ప్రతి ఒక్కొక్కరు ఆత్మ పూర్ణులై ఆత్మతో నింపబడి కత్తులను, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని నమ్ముకొనడం మానేసి దేవుని మీద ఆధారపడి దేవుని కృపను, దేవుని యొక్క బలమును స్వతంత్రించుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడమే మనం చేయాలి. అంత్య దినాల్లో దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాడంట. ఈ ఆత్మకు ఉన్న పవర్ ఏంటంటే మన పక్షాన కార్యములు జరిగించేటటువంటి శక్తి ఉంది ఆత్మకు. మన పక్షాన ఆత్మదేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నీ చేత, నా చేత బలమైన కార్యాలు జరిగించే ఆత్మదేవుడు మనల్ని పరిపాలించునుగాక. ఆత్మదేవుడు మనల్ని ఏలునుగాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆత్మదేవుడు మనల్ని ఏలునుగాక. ఆ ఆత్మ బలముతో మనం నడిపించబడుదుముగాక. ఆ ఆత్మయే మన పక్షమున యుద్ధము చేయునుగాక. ఆ ఆత్మదేవుడే సమస్తము మనకు సమకూర్చునుగాక, జయము కలుగ చేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. లేచి నిలబడదామా?